Everyone, topic is why no SQL databases. ఈ టాపిక్స్ వచ్చేసి డిగ్రీ డేటా సైన్స్ కోర్స్ లోపల ఉంటుంది. 5th సెమ్ వాళ్ళ పేపర్ ఇది, వై నో ఎస్క్యూఎల్. సో దీని గురించి మనం డైలీ ఒక టాపిక్ మీద ఒక వీడియో తీసుకుందాము. 100% ఎస్ఏ క్వశ్చన్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఈ నో ఎస్క్యూఎల్ అనేది రాకముందు ప్రతి ఒక్కరు కూడా ట్రెడిషనల్ డేటాబేస్ని మాత్రమే యూజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ రిలేషనల్ డేటాబేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ డేటాబేస్ అంటే ఏంటి? సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ద డేటా. సో డేటాబేస్ లోపల ఏముంటుంది, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసి ఉంటుంది. సో ఈ నో ఎస్క్యూఎల్ అనేది రాకముందు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్స్, ఎటువంటి ఎంటర్ప్రైజ్ కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అయినా సరే, ఇన్ ఎవ్రీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ రిలేషనల్ డేటాబేస్ ఆర్ ద డిఫాల్ట్ చాయిస్ ఫర్ సీరియస్ డేటా స్టోరేజ్, ఎస్పెషల్లీ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా డేటాని స్టోర్ చేయడానికి ఓన్లీ ఈ రిలేషనల్ డేటాబేస్ కాన్సెప్ట్స్ మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. ఎటువంటి ఆల్టర్నేటివ్ అనేది కూడా లేదు. ఇప్పుడు మనం ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా సరే అందులోపల డేటాని మనం మెయింటైన్ చేయడానికి సేమ్ ఇదే టెక్నాలజీని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో అటువంటి సిచ్యువేషన్స్ లోపల వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ నో ఎస్క్యూఎల్ అనేది వచ్చేసి అందరికి ఒక బిగ్ సర్ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి అసలు ఈ నో ఎస్క్యూఎల్ అంటే ఏంటిది, ఇందులోపల ఏముంటుంది అనేది చూసే ముందు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా రిలేషనల్ డేటాబేస్ ని మాత్రమే యూజ్ చేస్తారు కదా, ట్రెడిషనల్ డేటాబేస్. దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ద వాల్యూ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్. మరి రిలేషనల్ డేటాబేస్ యొక్క వాల్యూస్ ఏంటి అనేది చూసినట్లయితే, రిలేషనల్ డేటాబేస్ హ్యావ్ బికమ్ సచ్ యాజ్ ఎంబెడెడ్ పార్ట్ ఆఫ్ కంప్యూటింగ్ కల్చర్ that is easy to take them from granted. The relational database provides the following useful benefits. మరి రిలేషనల్ డేటాబేస్ లోపల ఉండేటటువంటి కొన్ని మేజర్ ఫెసిలిటీస్, మేజర్ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి గెట్టింగ్ ఎట్ పర్సిస్టెంట్ డేటా. సో హియర్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పర్సిస్టెన్స్? సో పర్సిస్టెన్స్ మీన్స్ కంటిన్యూస్లీ ఫ్లో. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏం తీసుకున్నాము, ఏ డేటాబేస్ ఈజ్ కీపింగ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పర్సిస్టెన్స్ డేటా. ఈ డేటాబేస్ కీపింగ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ కంటిన్యూస్ డేటా. మనం ఏ డేటాబేస్ తీసుకున్నా సరే అందులోపల మనం ఏం చేస్తూ ఉంటాము, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం కంటిన్యూగా మనం స్టోర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. సో మోస్ట్ ఆఫ్ ద కంప్యూటర్ ఆర్కిటెక్చర్స్ హ్యావ్ నేషన్ ఆఫ్ 2 areas. మెమొరీ. ఇప్పుడు మనం ఏ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ తీసుకున్నా సరే, ఎటువంటి సిస్టమ్స్ తీసుకున్నా సరే మనకి ఇక్కడ 2 రకాల మెమరీస్ అయితే ఉంటాయి. సో మరి ఆ 2 రకాల మెమరీస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఏమంటున్నాము, ఎ ఫాస్ట్ వాలటైల్, ఇట్ ఈస్ కాల్డ్ మెయిన్ మెమరీ. అండ్ లార్జర్ బట్ స్లోయర్, ఇట్ ఈస్ కాల్డ్ బ్యాకింగ్ స్టోర్, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ మెమరీ. ఇప్పుడు మనం ఒక డేటాని మనం స్టోర్ చేయడానికి మనము 2 రకాల మెమరీస్ని అయితే మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఒకటేమో ప్రైమరీ మెమరీని వాడుతూ ఉంటాము, రెండోది సెకండరీ మెమరీని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో మెయిన్ మెమరీ అనేది ఏంటి అంటే, ఇట్ ఈస్ కాల్డ్ టెంపరరీ మెమరీ. మెయిన్ మెమరీ అంటే ఏమంటాము, ఇట్ ఈస్ ద టెంపరరీ మెమరీ. దాని లోపల డేటాని మనం 100% సేఫ్ అండ్ సెక్యూర్గా స్టోర్ చేయలేము. సో ఎందుకు స్టోర్ చేయలేమంటే, నేను వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా పవర్ ఆఫ్ అయింది అనుకుందాము, అప్పటి వరకు మనం స్టోర్ చేసిన డేటా మొత్తం కూడా అది ఏమైపోతూ ఉంటుందంటే ఎరైజ్ అయిపోతూ ఉంటుంది. లేదు, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, సమ్ టైమ్స్ బ్యాడ్ హ్యాపెన్స్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్. ఒకవేళ మనం వర్క్ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ లోపల సడన్ గా ఫెయిల్యూర్స్ జరిగినా సరే ఆ డేటా మొత్తం కూడా ఏమైతా ఉంటుందంటే లాస్ అవుతా ఉంటుంది. సో కాబట్టి ఈ మెయిన్ మెమరీ లోపల మనము 100% సేఫ్ అండ్ సెక్యూర్ గా స్టోర్ చేయలేము. సో అప్పుడు మనకి ఏం కావాలి అంటే సెకండరీ స్టోరేజెస్ అనేది కావాలి, దట్ ఈస్ కాల్డ్ బ్యాకింగ్ స్టోరేజ్. దేర్ ఫోర్ టు కీప్ డేటా అరౌండ్ పర్మనెంట్లీ we write it to a backing store, commonly a disk. సో కంప్యూటర్ కి సంబంధించిన డిస్క్ ఏవైతే ఉన్నాయో, హార్డ్ డిస్క్, డి డ్రైవ్ లో కావచ్చు, ఈ డ్రైవ్ లోపల కావచ్చు, సో అందులోపల మనం ఏం చేస్తూ ఉంటామంటే డేటాని మనం పర్మనెంట్ గా స్టోర్ చేయగలుగుతాం. ద బ్యాకింగ్ స్టోర్ కెన్ బి ఆర్గనైజ్డ్ ఇన్ ఆల్ స్టోర్ ఆఫ్ వేస్. సో ఏదైతే మన దగ్గర ఇప్పుడు సెకండరీ మెమరీస్ ని యూజ్ చేసుకుని మనం డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ లోపల డేటాని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అందులోపల సబ్ ఫోల్డర్స్, మళ్ళీ అందులోపల సబ్ ఫోల్డర్స్, ఇట్లా మనం డిఫరెంట్ గా మనము డేటాను అయితే మనం మెయింటైన్ చేయగలుగుతాము. అది మనం తీసుకునేటటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ద మోస్ట్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఆర్
the backing store in the database. A database allows more flexibility than a file system in storing the large amount of data and getting the information quickly and easily. ఇప్పుడు సెకండరీ మెమరీ లోపల మనం సేఫ్ అండ్ సెక్యూర్గా మనం డేటాని స్టోర్ చేస్తున్నాము. సో దాన్ని ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా సరే మనం ఈజీగా క్విక్లీగా మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అట్లా చేయడానికి ఈ సెకండరీ స్టోరేజ్ అనేది మనకి హెల్ప్ అవుతా ఉంటుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ గెట్టింగ్ పర్సిస్టెన్స్ డేటా. సో మనకి డేటా అనేది ఏమైతా ఉంటుంది, కంటిన్యూగా మనకి స్టోర్ అవుతా ఉంటుంది డేటాబేస్ లో. ఇకపోతే సెకండ్ వన్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం మనము, కాంకరెన్సీ తీసుకుంటున్నాము. సో కాంకరెన్సీ చూసినట్లయితే, సో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ tend to have many people looking at the same time, many people looking at the same data at once, possibly modifying the data. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నదో దీన్ని ఒకటేసారి నెంబర్ ఆఫ్ పర్సన్స్ దీన్ని యాక్సెస్ చేస్తూ ఉంటారు, లేదంటే ఒకటేసారి నెంబర్ ఆఫ్ పర్సన్స్ కూడా డేటాని చేంజెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ఏరియాస్, బట్ అకేషనల్లీ they operate on the bit of the data. As a result, we have to worry about coordinating these interaction to avoid such thing as double looking of hotel rooms. For ఇక్కడ ఏమనుకున్నాం ఇందాక, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ డిఫరెంట్ ఏరియాస్లో నుంచి డేటాని యాక్సెస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎక్కువ పర్సెంట్ ఏం చేస్తూ ఉంటారు, వేరు వేరు ప్లేస్లలో వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా కావాల్సిన డేటా అనేది ఒకే డేటాని కావాలి. ఒకే డేటాని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వేరు వేరు ప్లేసెస్ల నుంచి వాళ్ళు యాక్సెస్ చేస్తున్నప్పుడు అందరికీ ఈక్వల్గా డేటా అనేది డిస్ట్రిబ్యూట్ కావాలి. ఒకవేళ అట్లా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే అక్కడ మనకి ఏం జరుగుతూ ఉంటుందంటే ఎర్రర్స్ అనేది జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక హోటల్ రూమ్స్ బుక్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఒకటేసారి నెంబర్ ఆఫ్ పర్సన్స్ హోటల్ రూమ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అక్కడ మనకి ఏమైతా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ అయితే మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మరి దాన్ని మనం ఏం చేయాలి అంటే, అంత ఈజీగా యూజర్ హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో దాన్ని మరి ఎవరు హ్యాండిల్ చేయాలి అంటే ఓన్లీ ప్రోగ్రామర్ మాత్రమే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సిన్స్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కెన్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ యూజర్స్ అండ్ అదర్ సిస్టమ్స్ ఆల్ వర్కింగ్ కరెంట్లీ, దిస్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ బ్యాడ్ థింగ్స్ టు హ్యాపెన్. సో ఒకటేసారి నెంబర్ ఆఫ్ పర్సన్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు మనకు అందులోపల ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం కాంకరెన్సీ తీసుకుంటున్నాము. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాం ఇక్కడ, ఏ రిలేషనల్ డేటాబేస్ హెల్ప్ హ్యాండిల్ దిస్ బై కంట్రోలింగ్ టు యాక్సెస్ ద డేటా త్రూ ట్రాన్సాక్షన్. వై దిస్ ఈజ్ నాట్ ఏ క్యూర్ ఆల్, యూ స్టిల్ హ్యావ్ టు హ్యాండిల్ ఏ ట్రాన్సాక్షనల్ ఎర్రర్ వెన్ యూ ట్రై టు బుక్ ఏ రూమ్, దట్ ఈస్ జస్ట్ గాన్. ద ట్రాన్సాక్షన్ మెకానిజం హ్యాస్ వర్క్డ్ వెల్ టు కాంటాక్ట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ కాంకరెన్సీ. సో ఇప్పుడు ఏదైతే రిలేషనల్ డేటాబేస్ కి సంబంధించిన ఇందాక మనము ఎర్రర్ అనేది వస్తుంది అన్నాం కదా, ఆ ఎర్రర్ని మనం ఏం చేయాలి అంటే కంట్రోల్ చేయాలి. మరి అది అన్నిటి ప్రాబ్లమ్స్కి అదే సొల్యూషన్ అయితే కాదు. ఒకవేళ మనం ఏదైనా రూమ్ హోటల్ని బుక్ చేస్తున్నప్పుడు మన మిస్టేక్ లేకున్నా కూడా సమ్ టైమ్స్ అక్కడ ఎర్రర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్ ఎర్రర్ కావచ్చు, లేదంటే టెక్నికల్ ఎర్రర్స్ కూడా కావచ్చు. సో అటువంటి ఎర్రర్స్ రాకుండా మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి డేటాబేస్ అనేది వాటికి పర్ఫెక్ట్గా హ్యాండిల్ అయ్యేలాగా మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఏమంటున్నాము, ట్రాన్సాక్షన్స్ ఆల్సో ప్లే ఏ రోల్ ఇన్ ఎర్రర్ హ్యాండ్లింగ్. విత్ ట్రాన్సాక్షన్స్ యూ కెన్ మేక్ ఏ చేంజ్ అండ్ ఇట్ an error occurs during the processing of change, you can roll back the transactions to clean things up. సో ట్రాన్సాక్షన్స్ ఎర్రర్స్ మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ మనం మెయిన్ రోల్ అయితే ప్లే చేయాల్సి ఉంటుంది. సో ట్రాన్సాక్షన్స్ తోటి మనం ఇక్కడ ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు అంటే, ఏదైతే ప్రాసెసింగ్ సమయం లోపల మనకి ఎర్రర్స్ అనేది వస్తున్నాయో వాటిని మనం ఏం చేయొచ్చు అంటే రీసెట్ అనేది చేసుకోవచ్చు. అటువంటి ఫెసిలిటీ అనేది ఈ డేటాబేస్ లోపల ఉంటుంది. రిలేషనల్ డేటాబేస్ లోపల ఇటువంటి ఫెసిలిటీస్ అనేటివి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేషన్. సో enterprise applications live in a rich ecosystems that requires
multiple applications written by different teams to collaborate in order to get a things done. సో ఇప్పుడు ప్రతి ఒక్క అప్లికేషన్స్ లోపల ఈ ఎకో సిస్టమ్స్ ని యూజ్ చేస్తా ఉన్నాం. సో మల్టిపుల్ అప్లికేషన్ డిఫరెంట్ అప్లికేషన్స్ వల్ల మనం డేటాని గ్యాదర్ చేయడానికి కావచ్చు, లేదంటే ప్రతి ఒక్క రిచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయడానికి ఈ ఎకో సిస్టమ్స్ నే యూజ్ చేస్తా ఉన్నాం. సో దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్ అప్లికేషన్ కొలాబరేషన్ ఈజ్ అక్వర్డ్ బికాస్ ఇట్ మీన్స్ పుషింగ్ టు హ్యూమన్ ఆర్గనైజేషనల్ బౌండరీస్. సో మనం ఏదైతే లిమిటెడ్ రేంజ్ బౌండరీస్ పెట్టుకుంటున్నామో కేవలం ఇది ఆ ఆర్గనైజేషన్ కి సంబంధించిన లిమిటెడ్ లోపల మాత్రమే ఇది వర్క్ అవుతా ఉంటది. ఎందుకంటే ఇది మనము హ్యూమన్ ఆర్గనైజేషనల్ బౌండరీస్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే ఈ అప్లికేషన్స్ కి సంబంధించిన డేటా అనేది అక్కడ కొలాబరేట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏం తీసుకున్నాం ఇక్కడ, అప్లికేషన్స్ ఆఫ్టెన్ నీడ్ టు యూజ్ సేమ్ డేటా అండ్ అప్డేట్ మేక్ త్రూ వన్ అప్లికేషన్స్ హ్యావ్ టు విజిబుల్ టు అదర్స్. ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాము, సో ఒకే డేటాని మనం ఇక్కడ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేసెస్ లో నుంచి యాక్సెస్ చేస్తున్నప్పుడు అందులోపల ఏమైనా చేంజెస్ చేసినట్లయితే, సో అందులో నుంచి ఒక పర్సన్ చేంజెస్ చేసినా సరే దాని రిజల్ట్ అనేది ఏమైతా ఉంటుందంటే అందరి దాని లోపల చేంజ్ అవుతా ఉంటది. సో అందరికీ ఆ చేంజెస్ అనేది కనబడతా ఉంటుంది. ఇక్కడ డేటాబేస్ లోపల ఉన్నటువంటి డేటా మొత్తాన్ని ఒకటే దగ్గర స్టోర్ చేస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా సేమ్ డేటాబేస్ ని యూజ్ చేస్తూ ఉంటారు. సో సేమ్ డేటాబేస్ ని యూజ్ చేసినప్పుడు ఎవరు చేంజెస్ చేసినా సరే అందులోపల ఉన్న డేటా అనేది ఈజీగా చేంజ్ అవుతా ఉంటుంది. ఎందుకంటే అది మొత్తం కూడా ఒకటే దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ స్టాండర్డ్ మోడల్. సో ఈ రిలేషనల్ డేటాబేస్ హ్యాస్ ఎ succeeder because they provide the core benefits we outlined earlier in a standard way. సో పైన ఇందాక మనం ఇచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవేంటి ఒకసారి చూద్దాము. గెట్టింగ్ పర్సిస్టెన్స్ డేటా, కాంకరెన్సీ, ఇంటిగ్రేషన్స్, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఈ రిలేషనల్ డేటాబేస్ లోపల ఉన్నాయి కాబట్టి ఈ రిలేషనల్ డేటాబేస్ అనేది 100% సక్సెస్ఫుల్ గా వర్క్ చేయడం జరిగింది. As a result, developers and database professionals can learn the basic relational model and apply it to many projects. సో ఎటువంటి ప్రాజెక్ట్ ని చేసినా సరే ఒకే కైండ్ ఆఫ్ రూల్స్ ని వాళ్ళు అప్లై చేసుకొని డేటాబేస్ ని అక్కడ డెవలప్ చేయడం జరిగింది. Although there are difference between different relational database, the core mechanisms remain the same. Different vendors, SQL dialers are similar to transactions, operate the mostly in the same. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ మధ్యలో డిఫరెన్స్ ఉన్నప్పటికీ, అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి డేటాబేస్ ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ డేటాబేస్ అనేది సేమ్ ఉండదు. సో డిఫరెంట్ డేటాబేసెస్ల మధ్యలో చేంజెస్ ఉన్నప్పటికీ కూడా వాటి వర్కింగ్ స్టైల్ అనేది మాత్రం ఒకేలాగా ఉంటుంది. సో ఎందుకని అంటే ఇక్కడ అందరు కూడా మనం దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారంటే ఈ SQL ని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమున్నా సరే ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఒకే వే లోపల వర్క్ అవుతా ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఏ స్టాండర్డ్ మోడల్. అంటే నువ్వు ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించిన డేటాబేస్ తీసుకున్నా సరే ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి సంబంధించిన డేటాబేస్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. బట్ అందులోపల పర్ఫామ్ చేసే యాక్టివిటీస్ అనేది ఒకే వే లోపల పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. సో ఇది టాపిక్.